బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. ఈ టాపిక్ మీద నాకు కూడా 2-3 విషయాలు తెలుసు. దాన్ని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. ఎందుకు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. సో చాలామంది యూత్ కూడా దీన్ని ఆడి, ఎందుకంటే యూత్ ఎందుకు ఆడతారంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. డబ్బు అంటేనే ఆశ ఉంటుంది. సో అందులో జూదం, అది బెట్టింగ్ యాప్స్ అంటేనే ఒక జూదం లాంటిది. మనకు ఫ్రీగా వస్తుందంటే దానికి ఒక 100 రూపీస్ వచ్చింది అనుకో, 200 రూపీస్ పెడతాం. 200 రూపీస్ వచ్చింది అనుకోండి, 400 రూపీస్ పెడతాం. సో అట్లాగే యూత్ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే 1 రూపీ వస్తే చాలు దానికి ఆశపడి 10 రూపాయలు పెడతాం, 10 రూపాయలు వస్తే చాలు ఆశపడి 100 రూపాయలు పెడతాం. సో అలాగే యూత్ చాలామంది దాని మీద డబ్బులు పెట్టి చాలామంది పోగొట్టుకున్నారు. చాలామంది అంటే చాలామంది చాలా తెలివిగా ఉంటారు. డబ్బులు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు అట్లా ఇట్లా అని. కానీ చాలా తక్కువ మంది అరే ఇంత డబ్బు పోయింది అంటే ఒక 1000 రూపాయలు పోతే 2000 అప్పు చేస్తారు, 2000 పోతే 10,000 అప్పు చేస్తారు, 10,000 పోతే 20,000 అప్పు చేస్తారు. ఇలా అప్పు పెద్దదైపోవటం వల్ల ఏమవుతుందంటే ఆ డబ్బు మొత్తం పోవటం వల్ల బెట్టింగ్ యాప్స్ మీద సూసైడ్ చేసుకుంటారు. బేసిక్గా ఇది రీసెంట్ టైమ్స్లో జరుగుతుంది. లాస్ట్ 1 ఇయర్గా నా అన్వేషణ యూట్యూబరు దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. బట్ అప్పుడు అనేది ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బట్ రీసెంట్ టైమ్స్లో ఇలాంటి ఎక్కువ అవటం వల్ల ఇంపాక్ట్ చూపిస్తుంది. నేను ఆల్మోస్ట్ 2020లో నేను వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. సో అది బాగా వైరల్ అయింది. నాకంటూ ఒక ఫేమ్ వచ్చింది. మా యూట్యూబ్ ఛానల్కి కూడా మంచి వ్యూస్ ఉంది. సో అలా నడుస్తున్నప్పుడు 2021లో వకీల్ సాబ్ పెట్టాను. వకీల్ సాబ్ టైంలో మనకు కూడా పెయిడ్ ప్రమోషన్స్ వచ్చాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బినోమో లాంటివి, అంటే మనం ఒక వీడియో ముందు దాని గురించి చెప్పడం, దీన్ని ఆడండి. సో అలాంటి యాప్స్ ఏంటంటే అవగాహన ఉన్న వాళ్ళు వెళ్ళి మాత్రమే ఆడతారు. అవగాహన లేని వాళ్ళు అంత ఈజీగా వెళ్ళి ఆడరు. బట్ రీసెంట్ టైమ్స్లో జరుగుతుంది ఏంటంటే ఒక యూత్ని అట్రాక్ట్ చేసే విషయాలు. ఇప్పుడు ఒక ఐఫోన్ పగిలిపోయింది. సో ఐఫోన్ వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కుంటాడు. ఐఫోన్ ఎలా కొన్నావు అంటే ఇది పలానా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈ గేమ్ ఆడితే డబ్బులు వస్తాయిరా, నువ్వు కూడా ఐఫోన్ కొనుక్కోవచ్చు, నువ్వు కూడా కారు కొనుక్కోవచ్చు, నువ్వు కూడా బైక్ కొనుక్కోవచ్చు అని ఒక ఆశ చూపిస్తారు. సో యూత్ నాలంటి వాడు కానీ మనలాంటి చదువుకున్న వాళ్ళు అయితే ఓకే. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఆశ ఉంటుంది. అంటే యూత్ ఎలా ఉంటారంటే ఏదైనా అవునా నిజమా ఎందుకు అనుకుంటారంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో యూట్యూబర్స్ ప్రతిరోజు వాళ్ళ కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పగానే ఇది నిజమేమో అని చెప్పి టెలిగ్రామ్లోకి వెళ్తారు. టెలిగ్రామ్లోకి రప్పించిన వాళ్ళని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,00,000 మంది చూశారు ఒక వీడియోని. అందులో నుంచి ఒక 5,000 మంది సింపుల్గా ఒక 5,000 మంది వెళ్ళారనుకోండి, అక్కడ ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు ఈజీగా. అక్కడ అడిగేది ఎట్లా ఉంటుందంటే ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. టెలిగ్రామ్లోకి ఎందుకు రప్పిస్తారంటే టెలిగ్రామ్లో దేని మీద పెట్టాలి బెట్ అనేది ప్రెడిక్షన్ ఉంటుంది. సో ఆ ప్రెడిక్షన్ బట్టి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు మనీ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఆ ప్రెడిక్షన్ బట్టి ఓకే ఇతను దీని మీద పెట్టమన్నాడు, మనం దీని మీద పెడదాం అంటే బిగ్ స్మాల్ ఉంటుంది. బిగ్ మీద పెడదాం డబ్బులు వచ్చింది, స్మాల్ మీద పెడతాం డబ్బులు పోయింది. సో అట్లా ఫస్ట్ అటెంప్ట్లు ఏంటంటే మనల్ని రప్పించుకోవడానికి, మనల్ని డబ్బులు పెట్టేలా చేసేయడానికి. సో ఫస్ట్ 1 or 2 సక్సెస్ అవుతాయి. సో దాని తర్వాత ఏమవుతుందంటే 1 by 1 మనం ఎంత డబ్బు పెడుతున్నామో అంతా పోద్ది. ఎందుకంటే ఆ యాపే అలా డిజైన్ చేయబడుతుంది. బికాజ్ ఎందుకంటే అక్కడ ఆడేదంతా బాట్లు. సో బాట్లు మనం డబ్బులు బిగ్ మీద పెట్టామనుకోండి స్మాల్ వస్తుంది, స్మాల్ మీద పెట్టామనుకోండి బిగ్ వస్తుంది. సో ఇట్లాగా ఇంత డబ్బు పెట్టినా పోతుంటుంది. మనం ఏమనుకుంటాం ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఒక యూత్ ఎలా అనుకుంటాడంటే ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓకే అరే నేను బిగ్ మీద పెట్టున్నాను, జస్ట్ మిస్ అయింది, స్మాల్ మీద పెట్టుంటే వచ్చిండేది అని చెప్పి ఇంకొక 1,000 రూపాయలు తీసుకొచ్చి పెడతాడు. అది కూడా పోద్ది. 2,000 పోయింది కదా, నేను ఎట్లయినా 1,000 రూపాయలు రికవరీ చేసుకోవాలి, మళ్ళీ ఇంకో 1,000 రూపాయలు తెస్తాడు. సో అట్లా ఏంటంటే ఆ జూదం అనేది మనిషిని రప్పిస్తూనే ఉంటుంది. వన్స్ ఒక్కసారి వెళ్ళామంటే బయటకు వచ్చేదానికి అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మనం 1,000 రూపాయలు పోగొట్టుకుంటే వాడు నార్మల్ మైండ్ సెట్ 1,000 రూపాయలు పోతే పోయిందని వదిలేస్తే ఓకే, నా 1,000 రూపాయలు నాకు కష్టపడిన డబ్బులు, నేను దాచిపెట్టుకున్న డబ్బులు అని చెప్పి వాడు దాన్ని రప్పించుకోవడానికి ఇంకో 1,000 రూపాయలు పెడతాడు. ఆ 2,000 పోతే ఆ 2,000 కోసం ఇంకొక 4,000 పెడతాడు. సో ఇట్లాగా పెట్టిన డబ్బులు పెట్టినట్టు పోతూ ఉంటాయి. సో పెద్ద వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ అంటే సెలబ్రిటీస్ ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. సో గూగుల్ అప్రూవ్మెంట్స్ ఉంటుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ఉంటారు. సో అవి ఆడే డబ్బులు ఎవరైతే దాని మీద ఇన్వెస్ట్ చేసే డబ్బులు ఒకరి దగ్గర పోతే ఇంకొకటికి వస్తాయి, ఇంకొకటి దగ్గర పోతే ఇంకొకటికి వస్తాయి. అది మనుషుల దగ్గర నుంచి మనుషులకే వస్తుంది. సో దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు, బట్ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. బట్ ఈ టెలిగ్రామ్స్లో తీసుకెళ్ళి ఏదైతే అలవాటు చేపిస్తామో దాంట్లో డబ్బులు పెడితే పోవడమే తప్ప రావడం ఉండదు. సో ఆ యాప్నే అలా డిజైన్ చేయబడి ఉంటుంది. సో అందుకనే ఇది చాలామంది హిందీ వాళ్ళు మన ఇన్ఫ్లుయెన్సర్స్ని కాంటాక్ట్ అయ్యి మన యూట్యూబర్స్ ద్వారా దాన్ని జనాలకి రప్పించడం, జనాలు వచ్చిన తర్వాత వాళ్ళని బయటికి వెళ్లకుండా ఆ జోదంలోనే ఉంచడం. సో ఇట్లాంటివన్నీ క్రైమ్ బాగా పెరిగిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే క్రైమే ఇది. సో చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తే ఓకే, డబ్బులు ఎగరేసి ఎవడో ఇన్స్టాగ్రామ్ ఒకటి చెప్తే ఓకే, కొంతమంది వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తే ఏంటంటే అది డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తుంది.
సో రీసెంట్ టైమ్స్లో నాకు కూడా కాంటాక్ట్ అయ్యారు హిందీ వాళ్ళు. సో వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ నాకు జీమెయిల్స్లో మెసేజ్ చేశారు. జీమెయిల్స్లో నేను గట్టిగా రెస్పాండ్ అవ్వలేదు, చాలా వాటికి కూడా నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. బట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు దాని తర్వాత వాళ్ళు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మాట్లాడితే మనకు తెలిసింది ఏంటంటే, సో వాళ్ళు టెలిగ్రామ్ క్రియేట్ చేసి వాటిల్లో ఆడియన్స్ని తీసుకొచ్చి మీరు పెడితే పర్సన్కి ఇంత అని లేకపోతే ఇట్లా మార్కెటింగ్ చేస్తున్నారు. నాకు ఒక 4 to 5 lakhs ఆఫర్ చేశారు. బట్ టెలిగ్రామ్లోకి తీసుకొచ్చి వాళ్ళని ఇట్లా ఒక ఫేక్ యాప్ ఆడించడం అనేది కరెక్ట్ కాదనిపించి నేనైతే రిజెక్ట్ చేశాను. ఒకవేళ నేను అది ఒప్పుకొని ఉంటే సో నా ఫినాన్షియల్ ఇష్యూ వేరుండేది. బట్ మనకు అవసరం లేదు, అది ఒక రెక్టప్ కోడ్. సో మనకు అలాంటిది అవసరం లేదు అని చెప్పేసి నేను అది వదిలేశాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఇది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దాని ద్వారా దాని గురించి తెలిసి దాన్ని అనలైజింగ్ చేస్తేనే నాకు తెలిసిన విషయాలు ఇవన్నీ. వాళ్ళని టెలిగ్రామ్లో తీసుకొచ్చి వాళ్ళని ఆడిపించి పర్ పర్సన్ 1000 రూపాయలు పెడితే 5000 మంది ఒక రోజుకి ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? మినిమం మీరే లెక్కేసుకోండి. సుమారుగా ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినా కూడా 5000 మంది ఇన్వెస్ట్ చేస్తే ఒక రోజుకి 50 లక్షలు అవుతుంది. సో అది మొత్తం వెళ్ళే డబ్బులే. అందరిది 1000 రూపాయలు పోయినా ఒక్కొక్కరు ఏంటంటే రిపీట్గా పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక జూదం లాంటిది, మనకు తెలిసిందే. మనం చేయాల్సింది ఏంటంటే ఇలా పెద్ద యూట్యూబర్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తే అది తప్పు, బట్ మనం ఆడటం కూడా తప్పు ఉంటుంది. ఎందుకు అంటే సో ఫ్రీగా వచ్చే మనీ ఎప్పుడు నిలబడదు. ఫ్రీగా వస్తుంది కదా, మనం బెట్టింగ్ చేసే డబ్బులు వస్తాయి కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. సో వాళ్ళు టెంప్ట్ చేసినా కూడా సో మనం ఎప్పుడు మన లిమిట్స్లో మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా దానికి అలాంటి యాప్స్కి అలవాటు పడకూడదు. ఒక జూదం లాంటిది, అదొక ఆల్కహాల్ లాంటిది. సో అంతగానే డేంజర్. అంటే వన్స్ ఒకసారి వెళ్తే ఇవన్నీ బయటికి రాలేం. సో మనం కూడా ఆలోచించాలి. ఇట్లాంటివి ఆపడానికి నాన్ వేసిన యూట్యూబరు చాలా గట్టిగా పోరాడుతున్నారు. సో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఏ విషయాలు చెప్పినా కూడా యూత్ పట్ల ఆయన ఎంతో కొంత ఆలోచించి మంచి విషయాలు చెప్తున్నారు. ఇలాంటి యూట్యూబర్స్ వాళ్ళకి నా డౌట్ ఏంటంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్స్కి వాళ్ళకి ఆల్రెడీ మనీ వస్తుంటుంది. బట్ ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల రే మన యూట్యూబరే చెప్తున్నాడు, అరే మన అన్నయ్య చెప్తున్నాడు, మన ఇతనే చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇన్స్పైర్ ఎక్కువ అవడం ఛాన్స్ ఉంటుంది. బయట వాళ్ళు ఎవడో చేస్తే అది వేరే విషయం. రెగ్యులర్గా పెద్ద యూట్యూబర్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది గట్టిగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఆడియన్స్కి. సో అది ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పటి నుంచైనా మనం తెలుసుకొని కష్టపడితేనే డబ్బులు. మనం ఈజీగా దేనికోసం పరిగెత్తకూడదు. కష్టపడాలి, తినాలి, అంతే. మనం ఒకటి కూలి కష్టం చేస్తామా, రాళ్ళు మోస్తామా, మూటలు మోస్తామా, లేకపోతే జాబ్ చేస్తామా, ఏదో ఒక కష్టం చేసే డబ్బులు తీసుకొచ్చి తినాలి. ఈజీగా వచ్చే మనీ ఈజీగా వెళ్ళిపోద్ది. ఈజీగా వచ్చే మనీ ప్రాణం కూడా తీసుకెళ్తుంది ప్రజెంట్ జనరేషన్ని. సో అది మైండ్లో పెట్టుకోవాలి. ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నేను చేసే వీడియో. సో ఇదన్నమాట మ్యాటర్. స్మోకింగ్ కిల్స్, ఆల్కహాల్ ఇంజరీస్ టు హెల్త్, బట్ అట్లాగే బెట్టింగ్స్ కూడా కిల్స్. సో మనం దీన్ని ఆలోచించాలి. సో మనలాంటి యూత్, ఈ జనరేషన్ ఎవరో కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకూడదు. కష్టపడి సంపాదించాలి, కష్టపడి తినాలి. ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. దయచేసి ఎవరో బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో ఇక నుంచైనా మంచిగా కష్టపడుతూ మంచిగా ముందుకెళ్దాం.